చెప్తుంది. సబ్స్క్రైబ్ అని చెప్పు. మంటలే పడదే పెద్ద ఓరక్షణ చెప్పదు. వచ్చేంత మంటే లేదు. తినండి, నేను స్టార్ట్ చేసా. ఇట్లా పీసెస్ చేసినా అదే వస్తుంది. అన్న ఇది రికార్డ్ అవుతుంది కదా చూడు. ఇక్కడ నుంచి అప్పుడే మంట వస్తుంది. రెండు సాధ్యమే ఒకసారి చూసుకోమది. రెండు సాధ్యమే ఒకసారి చూసుకోమది. ఒకటే వచ్చింది. ఒకటే వస్తుంది. ఒకటే పీస్ వస్తుంది. షేర్ చేసుకోండి. షేరింగ్ ఇస్ కేరింగ్. ఇదిగో పెద్దోడు పెద్ద ముక్క ఆస్తి పంపకాలన్నమాట. నీకు నాకు నీకు 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 నాకు నాన్న నటించమంటే జీవిస్తున్నాడు. నాన్న నటించమంటే జీవిస్తున్నాడు. పట్టు డాడీ తీసుకో. కంటెంట్ అని తీసుకుంటది కానీ. 1 2 3. టైమర్ చూడండి. ఎవరు లాస్ట్? అన్నకి టేస్ట్ చేసి కొంచెం ఇయ్యక్క. అటు తిప్పు. మంటలో కూడా నవ్వుతున్నా, కవరింగ్ చేస్తున్నా తిన. నాకు తెలుసు నువ్వు చేస్తామని. ఏం కాదు. మంటుందా శ్రావణి? లేదు కదా కొంచెం. ఇంకోటి తింటారా ఐస్ క్రీమ్? ఇంకా ఇల్లు మంటుంది. ఎవరు పెట్టకండి దయచేసి. సరే ఐస్ క్రీమ్ తీసుకోండి. అసలే పెట్టద్దు. వచ్చేంత మంటే లేదు. కొంచెం మంటుంది అంతే. నాకు లోపల మంటుంది. నీకన్నా ఎక్కువ మేమే తిన్నావు నాన్న. నువ్వే కొంచెం తిన్నావు. సరే ఐస్ క్రీమ్ తీసుకోండి. ఐస్ క్రీమ్ మరీ నీరు అది తినొచ్చు. ఏం కాదు. చెప్పు అమ్మ, ఊరికి చెప్పు. అక్క డబ్బింగ్ ఇచ్చుకుంటా చెప్పు. సబ్స్క్రైబ్ అను చెప్పు. అక్క చెప్పుకుంటది. ఊరికే చెప్పు. నువ్వు చెప్పు. నాకు రాదే. చెప్పమ్మా. చెప్తుంటే అమ్మ చెప్తుంది. సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ అను. ఏం కాదు. ఏం కాదు. ఒక్క నిమిషం చెప్పే. ఒక్క నిమిషం చెప్పే. ఒకళ్ళమ్మట ఒకళ్ళందరు సబ్స్క్రైబ్. నువ్వు చెప్పక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నయ్య చెప్పింది. చెప్పన్నయ్య. నీ వరకే చెప్పావా? నా ఛానల్ పేరు చెప్పరా? ఏం చెప్పాలి చెప్పు. చెప్పమ్మా. రాదే అమ్మా. మిషన్ అంతా ఆడున్నారు. మిషన్ భగీరథ అని. మిషన్ వైరాగి. సబ్స్క్రైబర్ కాదు, సబ్స్క్రైబ్. ఐస్ క్రీమ్ తింటారక్క వాళ్ళు. 2 స్పూన్లు తినగానే మంట ఆరిపోయింది.
రెండు బుక్కలు తిన్నా కారం అనేది పోయింది లేదు అదే చెప్పనండి మంట మంటలేదు పాలు రానండి లేదు అదే హైలైట్ అవుతుంది. ఆంటీ ఎలా ఉందండి? మంట ఉందా ఆంటీ? మంటలేదు పడలేదు పెద్ద ఓరక్షణ చెప్పరు కానీ మంటలేదేమి. అంతేనా? నేను వేసుకుంటారే నువ్వునా 3 పీసులు తిన్నది అయితే. నీకు ఎలా అనిపించింది? కొంచెం అంత లైట్ గా అంటే ఐస్ క్రీమ్ ఒక స్పూన్ లేదు బాగుంది సూపర్ ఉంది. ఇందా చేసిన వాసనకి ఇప్పుడు సూపర్ నమ్ముతున్నాను. ఏమనిపించలేదు అసలు కారం అనిపించలేదు. ఎందుకంటే స్నానం చాలా తక్కువ. అన్న బయటికి చూపించలేదన్న అంటా ఉంది అన్న అంటా ఉంది. అదే కొంచెం ఉంది అంతే, కొంచెం ఎక్కువ కారం తిన్నట్టు. అది నాలుగు మీద పెట్టుకొని మంట అనేది అనిపిస్తుంది. కొంచెం మెల్ల మింగుతుంటే ఇక సపరేట్ నేలకు ఒకటే మంటుంది మళ్ళీ గొంతులు కూడా మంటుంది. ఏంది నా ఖర్జూర పండ్లు తింటూ మీకన్నా ఎక్కువ తిన్నా నేను. మళ్ళీ 3 సార్లు తిన్నా ఇదే ముక్కలు చిన్న చిన్నవి. వేస్ట్ అయితే పోతుందా తినేసి? కొద్ది విషయం మా పుషమ్మ తినలేదు దాని తినమంటాం మరి దాంతో తినమంటాం మరి దాంతో లేదా లేదా నువ్వు తినకు, అది మన భావానికి ఉండదు. అది నాకొద్దు. నేను లోకల్ నాకు తినదు. తర్వాత మంటలు వేస్తుంది, నైట్లో వేస్తుంది మంట. రేపు గిట్ట తింది ఉండని నానా ఏమన్నా స్నాక్స్ అంటే దాచిపెట్టుకుని రేపు తినడానికి ఇంకా అవి కూడా లేవు తినడానికి. కొంచెమే మా 4 ఒకటే మండుతుంది పక్క. కాకపోతే కొన్ని ఏం లేదండి, అందరూ అంత కారం కారం అంటారు. దీనికన్నా 2 తేజ మరి కలిసి కొంచెం పొడవు చేసి పెడితే మంట అల్లాడిపోయేవాడు. నిజంగానే అదే మంట పుట్టింది నేలకు అసలు. ఏది మమ్మీ మటన్ కర్రీ చేసినట్టే ఉంది, అంతే ఉంది, కొద్ది కారం ఎక్కువ వేసినట్టుంది అంతే అంతే అది కూడా నిజం. అసలు అందరూ పని మీద ఉన్నారు, గురవ పని మీద ఉన్నారు. సంబంధం కూడా కాలం తినేస్తుంది. తిన్నది మంచుతుంది తిన్నదిగా ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు బాగుంది. ఒకటి తినాలి అంటే మొత్తం తింటే వస్తుంది. వచ్చేస్తుంది ఇప్పుడు జరా. నీ డబ్బులకు వర్తక్క. వేస్ట్ ఏం కాదు డబ్బులు అయితే. ఒకటి అంతా తినాలి, సగం సగం తింటే వేస్ట్. ఒకటి ఫుల్గా తినేయాలి. షేరింగ్ ఇస్ నాట్ వాటర్ అక్క చీ అమ్మ మంట వల్ల మంట వల్ల అమ్మ అయిపోయింది. ఆ మంటకి అర్థం కాకపోయింది. అన్ను కూడా అందరు పోయి అమ్మమ్మ అన్నట్టు మా అత్తమ్మ నా తాతమ్మని అమ్మమ్మ అనేసేసింది, వాళ్ళ అమ్మని కూడా అమ్మమ్మ అనేసింది. ఆంటీ ఒక డైలాగ్ చెప్పింది. నేను చెప్తలేను, ఇప్పుడు అదే dialogue, అది వేరే నేను ఎప్పుడు ఏం చెప్పలే, నాకు చెప్పనీకే రాదు. చెప్పు